ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. మరో కొత్త పథకానికి సంబంధించి ప్రారంభం చేయడం జరిగిందనమాట. తెలంగాణ ప్రజలకు సంబంధించి 70% సబ్సిడీతో ఏదైతే ఉన్నాయో ఇక కార్పొరేషన్ ద్వారా ముఖ్యంగా సబ్సిడీతో పాలిచ్చేటువంటి ఆవులు కావచ్చు, అదేవిధంగా గేదెలను ప్రజలకు, రైతులకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందనమాట. ఇందుకు సంబంధించి మనం ఎప్పటి వరకు దరఖాస్తులు అనేది చేసుకోవాలి, అదేవిధంగా ఎలాంటి డాక్యుమెంట్లు అనేది మనకు అవసరం పడుతున్నాయి, ఏమైనా పేమెంట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా క్లియర్గా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోతాం. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. దానిపైన క్లిక్ చేసిన వెంటనే అఫీషియల్గా మనకు ఇందులో వెబ్సైట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి. సో ఇందులో కాస్త కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ అని చెప్పేసి. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్లకు మనకు రీడైరెక్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ పైన ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఎస్సీ కార్పొరేషన్ నుంచి మనకు లోన్లు అనేది దరఖాస్తులు అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేమ్ అనేది ఆధార్ కార్డులో ఎలాగుందో అలాగైతే ఇక్కడ ఎంటర్ చేయండి ఈ బాక్స్లో. తర్వాత ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబరు ఇక్కడ మనం ఇచ్చేయండి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ మనకు కొద్దిగా స్క్రోల్ చేసిన తర్వాత మనకు ఇక్కడ బెనిఫిషరీ టైప్ అనేది అడుగుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్ అని పైన క్లిక్ చేయండి. టైప్ ఆఫ్ అంటే ఎలాంటి ఆర్థిక సాయం ఏంటంటే బ్యాంక్డ్ లింక్ స్కీమ్ కాబట్టి ఆ సెక్టార్కి సంబంధించి యానిమల్కి సంబంధించి వ్యవసాయం. సో ఇందులో 2 గేదెలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. అయితే ఇక యానిమల్స్ 2 అనేది మనం దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఇందులో వచ్చేసి మనకు మినిమం యూనిట్ కాస్ట్ వచ్చేసి ఇందుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి ఏంటనేది తెలుసుకుందాం. ఇక్కడ గో ఉంది కదా, గో అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్లకు తీసుకెళ్తుంది. ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి ఏంటనే దానిపైన ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి డిస్టిక్, అదేవిధంగా మీ మండలు, ఇక్కడ వచ్చేసి పంచాయతీ, కాలనీ లేదంటే మీ యొక్క అదేవిధంగా ఇక్కడ వచ్చేసి విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడ నివసిస్తున్నారు ఏంటనేది కూడా సెలెక్ట్ చేయండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ సెక్టార్లోకి అంటే సెక్టార్లోకి వచ్చేసిన తర్వాత మనం ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి ఏంటనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత యూనిట్ కాస్ట్ విలువ ఇక్కడ అంతా మనం టైప్ చేయాలన్నమాట. దాని తర్వాత వచ్చి సబ్సిడీ 70% ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి లోన్ ఇవన్నీ కూడా బ్యాంక్ లింక్డ్ స్కీమ్ కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం కొన్ని డాక్యుమెంట్లు కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి బ్యాంక్ సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏదైతే సర్వే అంటే ముఖ్యంగా పాన్ నెంబరు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి సర్వే నెంబరు, ఇక అవన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ క్లిక్ చేయండి. ఏదైతే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్ నో అనేది, జనరల్ అనేది, అదేవిధంగా ఇక అర్బన్ రూరల్ ఏరియా అనేది దానిపైన కూడా క్లిక్ చేయండి. కులము ఏదైతే అది ఇక్కడ మనకు సర్టిఫికేట్ నెంబర్ కూడా అడుగుతారనమాట. క్యాస్ట్ యాజ్ పర్ ద సబ్ క్యాస్ట్ కూడా మనం ఇక్కడ ఇవ్వండి. తర్వాత క్వాలిఫికేషన్ ఏం చదువుకున్నారు ఏంటనేది ఇక్కడ వచ్చేసి మనకి మ్యాండేటరీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కమ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఏజ్ ఇవన్నీ కూడా ముఖ్యంగా యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్, మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ఏదైతే ఆక్యుపేషన్ వృత్తి, అదేవిధంగా ఇక వాలంటరీ ఏదైతే ఉందో అంటే వాలనరబుల్ గ్రూప్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. తర్వాత డోర్ నెంబర్, ఇంటి నెంబరు, అడ్రస్ ఇవన్నీ కూడా ఇవ్వండి. తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ వచ్చేసి బెనిఫిషియరీ ఫోటో, మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయండి. తర్వాత వచ్చేసి అది కూడా 50 KB అండ్ 500 KBలో ఉండాలన్నమాట. పాన్ కార్డ్ ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం, భూమి యజమాని ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి
ఇక 2 కూడా ప్రివ్యూ ఒకసారి చూసుకొని తర్వాత అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్లై చేసిన తర్వాత మనం డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా ఎంపీడీఓ కార్యాలయంలో సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత వెరిఫై అయితే చేస్తారు. తర్వాత ఇక మండలానికి సంబంధించి విలేజ్ వారికి అయితే లిస్ట్ అనేది మరోసారి రిలీజ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇది మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందనమాట.